హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో సంక్రాంతికి చేసుకునేటటువంటి భోగి పండుగ రోజు బోండాలు ఇవి ఈ పాతకాలంలో ఎలా చేస్తారో చూద్దాము. ఇక్కడ నేను 2 రెసిపీస్ కోసం బియ్యం తీసుకున్నాను. ఇవి 2.5 కేజీ బియ్యం, మామూలుగా అన్నం వండేటటువంటి బియ్యమే తీసుకున్నాను. అలాగే ఒక 250 గ్రామ్స్ మినపప్పు కూడా తీసుకున్నాను. రెండు కూడా 2 సార్లు వాష్ చేసి సపరేట్గా ఒక 10 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను అరిసెల కోసం బియ్యం ఎక్కువ తీసుకున్నాను. దాంతోనే రెండో రెసిపీ చేద్దామనేసి 2.5 కేజీ వరకు వేసుకుంటున్నాను. ఇక్కడ 1.5 కేజీ లేకపోతే 1 కేజీ 600 గ్రాముల వరకు అరిసెలకు తీసుకుంటాను. 1 కేజీ మాత్రం బోండాలకి ఈ పిండిని సేమ్ పిండిని యూజ్ చేస్తాను. ఈ బోండాలు ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ వీడియోలో. చాలా హెల్తీగా ఉంటాయి. మైసూర్ బోండా కంటే ఈ బోండా చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుంది. ఇలా బియ్యం 10 గంటలు నానిన తర్వాత ఒక 10 నిమిషాలు మాత్రమే బట్ట పైన వేసుకొని ఆరబెట్టుకోవాలి. 10 నిమిషాల కంటే ఎక్కువ ఆరనివ్వకూడదు. బియ్యం తడిగా ఉన్నప్పుడే ఒక కవర్లోకి తీసేసుకోవాలి. క్లాత్ బ్యాగ్ అయితే మనకు క్లాత్ అంతా తడిగా అయిపోతుంది. ఇలాంటి కవర్లో వేసుకొని మిల్లుకి ఇచ్చి మనం పిండిని మెత్తగా పట్టించుకోవాలి. ఇంటికి తీసుకొచ్చిన వెంటనే ఈ పిండిని జల్లించుకోవాలి. మాకు ఇక్కడ మెత్తగా వేసేస్తారు బాగా మెత్తటి పిండిని ఇలా జల్లించుకున్న తర్వాత కొంచెం మనకు రవ్వ అనేది వస్తుంది. ఈ రవ్వని మనం ఎప్పుడైనా దోశలు వేసుకున్నప్పుడు ఆరబెట్టి పక్కన పెట్టుకున్నట్లయితే ఆ దోశల్లో కలిపేసుకోవచ్చు. ఇప్పుడు మినప్పిండిని జల్లించుకున్న తర్వాత ఒక మూత పెట్టేసుకొని ఆ పిండిని మినపప్పుని గ్రైండర్లో కానీ రోట్లో కానీ వేసుకొని రుబ్బుకున్నట్లయితే మనకు ఎక్కువ పిండి ఒదుగుతుంది. మిక్సీలో అయినా వేసుకోవచ్చు. ఈ పిండిని మెత్తగా వేసుకొచ్చి ఇందులో ఎటువంటి వాటర్ అయితే కలపకుండా మనం జల్లించి పట్టుకున్న పిండిని నాకు ఇక్కడ అరిసెలకు పోను 1 కేజీ వరకు పిండి మిగిలింది. అరిసెల రెసిపీ ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను. డీటెయిల్గా మీరు అరిసెలు చూసి ఈ పండుగకి తప్పనిసరిగా చేసుకోండి ప్రతి ఒక్కరూ. ఈ పిండిని డైరెక్ట్గా మినపప్పులో వేసేసి బాగా కలపాలి. నీళ్ళు అయితే చేర్చకూడదు. ఎటువంటి నీళ్లు వేయకుండా ఈ పిండిని గట్టిగా రుబ్బి పెట్టుకోవాలి. అప్పుడే మనకు బోండాలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ ఇలా కలిపి పెట్టుకోవాలి. నాకు ఇంకొంచెం పిండి మిగిలింది. ఆ పిండిని కూడా వేసేస్తాను. మనం ఇలా చూసినప్పుడు బోండాకి వేసినట్లుగా మన పిండి హార్డ్గా ఉండాలి. ఈ పిండిని కూడా వేసేసినట్లయితే ఒకవేళ మీకు ఇంకా వాటరీగా కానీ ఉన్నట్లయితే మినపప్పు ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్నటువంటి జల్లించి పెట్టుకున్న రవ్వని ఒకసారి మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా చేసి ఇందులో కలిపేసుకోవచ్చు. ఎటువంటి వేస్ట్ అనేది లేకుండా పాతకాలంలో మన పెద్దవాళ్ళు ఇలాంటి వంటల్ని చాలా తక్కువ పని తగ్గించుకోవడం కోసం ఇలా చేసేవాళ్ళు. ఈ అరిసెల పిండితోనే ఈ బోండాలు అనేవి దీనిలో కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలిపి పెట్టుకున్నట్లయితే దోశలు కూడా ఇదే పిండిని వేసేవాళ్ళు. ఇప్పుడు నైట్ అంతా ఫర్మెంట్ చేసుకోవాలి ఈ పిండిని. తర్వాత చట్నీ కోసం బాణట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 2 టమాటాలు వేస్తున్నాను. తగినంత ఉప్పు వేసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి టమాటాలు. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాల తర్వాత మనం కొంచెం చింతపండుని యాడ్ చేసుకుందాము. చింతపండు యాడ్ చేయడం వల్ల టేస్ట్ వస్తుంది. ఎక్కువ టమాటాలు వేసుకుంటే చింతపండు అవసరం లేదు. కానీ ఎక్కువ టమాటాలు వేయకుండా ఇలా తక్కువ టమాటాలు వేసుకుంటేనే ఈ చట్నీ చాలా బాగుంటుంది. ఎక్కువ మంది ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువగా వేసుకోండి. ఈ చట్నీ అయితే 2, 3 లేకపోతే 4 వరకు సరిపోతుంది కారాన్ని బట్టి. ఇప్పుడు బాగా మెత్తగా మగ్గిపోయినాయి టమాటాలు. ఈ చట్నీ చాలా బాగుంటుంది. దోశ, ఇడ్లీ, ఉప్మా దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకోండి ఒకసారి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు బాగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత టమాటాలు మనం ఇప్పుడు దానికి తగినంత పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే టమాటాల కంటే ఎక్కువగా ఆనియన్స్ తీసుకొని వేసుకోవాలి. అంటే 2 టమాటాలు వేసుకున్నప్పుడు 3-4 ఆనియన్స్ వరకు వేసుకోవాలి. ఎక్కువ ఆనియన్స్ ఉండాలి. ఇవి ఉడకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చల్లార్చుకుందాము. ఇప్పుడు మనం పిండి ఉదయాన్నే చూసినట్లయితే ఇలా బాగా
పొంగింది. దీన్ని ఒకసారి కలిపేసుకొని దీనిలో తగినంత సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసుకుందాము. ఈ పిండిలో ఇక ఎటువంటి వాటర్ కానీ సోడా ఉప్పు కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఈ పిండిని చూసినట్లయితే బోండాకి పక్కంగా బాగా వస్తుంది. మన ఇంట్లలో పాతకాలంలో ఎక్కువ మంది 10 మంది 15 మంది ఉండేవాళ్ళు కాబట్టి అప్పట్లో ఇలా చేసేవాళ్ళు. ప్రతి ఒక్కరు అందరికీ చేయాల్సి వచ్చినప్పుడు కష్టంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని బోండా చేసుకుంటారు. కానీ నేను కొంచెం పచ్చిమిర్చి కొత్తిమీర యాడ్ చేశాను, కొద్దిగా టేస్టీగా ఉంటుందనని. పాతకాలంలో అయితే ఇవి యాడ్ చేసేవాళ్ళు కాదు, ఓన్లీ సాల్ట్ వేసుకొని మాత్రమే, ఎటువంటి సోడా ఉప్పు వేయకుండా బోండా వేసేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆయిల్ హీట్లో పెట్టుకొని మీడియం హీట్లోనే హీట్ అవ్వాలి, అప్పుడే మనకు ఒకే కలర్లో కాలుతాయి ఈ బోండాలు అనేవి. ఇప్పుడు ఇలా కొంచెం కొంచెం పిండిని తీసి వేసుకోవాలి. మరీ రౌండ్గా ఉన్నా కూడా అంత బాగుండదు, ఒక తోక అనేది వచ్చినప్పుడే ఈ బోండాలకి అందంగా ఉంటాయి. ఇలా మీడియం ఫ్లేమ్లో బాగా ఆయిల్ కాగిన తర్వాత ఒకటి పైకి వచ్చిన తర్వాత ఇంకొకటి వేసుకున్నట్లయితే మనకు బోండాలు అనేవి చాలా బాగా మంచి కలర్లో కాలుతాయి. ఇవి చూడండి, ఇలా తవకలు ఉన్నప్పుడు మాత్రమే బోండా అనేది చూడ్డానికి బాగుంటుంది. మరి గుండు కొట్టినట్టు రౌండ్గా ఉంటే అంతగా బాగా అనిపించవు. ఇవి ఇలా అప్పుడప్పుడు కలుపుతూ చుట్టూరు కాల్చుకోవాలి. ఎక్కువ మంటలో కాల్చినట్లయితే పైన బ్లాక్ కలర్లో అయిపోతాయి, లోపల పిండి అనేది పచ్చి పచ్చిగానే ఉంటుంది. మనం మైసూర్ బోండా వేసుకుంటాము, మైసూర్ బోండా మైదా పిండి అంత మంచిది కాదు, డైజెషన్కి కూడా మనకు కాలేయం ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా వస్తుంటాయి. కాబట్టి ఈ మినపప్పు బియ్య పిండితోటే చేసేటటువంటి ఈ హెల్తీ బోండాని ప్రతి భోగి పండుగకి అయితే మా నేటివ్లో వేసుకుంటాము. ప్రతి ఇంట్లో వేస్తారు భోగి పండుగ రోజు ఉదయం దోశలు. ఆ దోశల రెసిపీ కూడా ఆల్రెడీ నేను అప్లోడ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను ఇంకొక వాయి వేస్తున్నాను, ఇక్కడ స్లోగా చూపిస్తున్నాను. ఒకటి పైకి వచ్చిన తర్వాత మాత్రమే ఇంకొకటి వేసుకోవాలి. మనకు ముందు వేసినవి ఎక్కువ వేగిపోతాయి, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమి ఉండవు, పర్ఫెక్ట్గానే అన్నీ కాలుతాయి. ఇలా కొంచెం పైకి రానిచ్చిన తర్వాతనే ఇంకొకటి వేసుకున్నప్పుడు అతుక్కోకుండా అన్నీ ఒకేలాగా అయిపోకుండా విడివిడిగా ఉంటాయి. అందుకోసమే ఒకటి పైకి వచ్చిన తర్వాత మాత్రమే ఇంకొకటి వేసుకోవాలి. ఇలా మనం కాసేపు వదిలేసిన తర్వాత అన్ని పైకి వచ్చిన తర్వాత మాత్రమే మనం టర్న్ చేసుకోవాలి. ఏదైనా అతుక్కున్నట్లయితే గరిటెతో అలా కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోతాయి. ఈ బొండాలని చాలా ఇష్టంగా తింటారు అందరూ. తప్పకుండా ఈ నేను చూపించినటువంటి చట్నీతోటి సర్వ్ చేసుకోండి. అలాగే పల్లీ చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు, ఏ చట్నీ కొబ్బరి చట్నీ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు అవి కాలుతూ ఉంటాయి, చట్నీ వేసుకుంటాము. చల్లారిపోయిన తర్వాత దీనిని మాత్రమే మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇంకే ఎటువంటి వాటర్ కానీ ఇంకే ఇంగ్రీడియంట్ కానీ ఇందులో కలపాల్సిన అవసరం లేదు. దీన్ని ఇలాగే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా ఉండే కొంచెం రఫ్ అండ్ టఫ్గా మిక్సీ పట్టుకుంటే మనకు చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలో తీసుకుందాం. ఇప్పుడు మన బోండాలు కూడా కాలిపోవచ్చాయి, ఇవి కూడా తీసేసుకుందాము. మనకు 1 కేజీ పిండికి అయితే మనకు ఒక 30 to 35 బోండాలు అయితే వస్తాయి. ఇప్పుడు ఈ చట్నీ గిన్నెలోకి తీసుకున్న తర్వాత కొంచెం ఆ నూనెలో ఆవాలు వేసి, ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు, ఇందులో వేసి బాగా కలుపుకోవడమే. ఇప్పుడు సర్వ్ చేసుకోవడం. చాలా టేస్టీగా ఉండేటటువంటి బోండాలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎలా భోగి పండుగ చేస్తారు నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.